పసి అన్నయ్య తిన్నావా? ఓన్ సిస్టర్, పెద్దమ్మ కూతురు, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కూతురు. ఓకేనా? ఎవరు ఏ సిస్టర్ అయితేంది, సిస్టర్ అంటే సిస్టర్ సిస్టరే. అంతే. ఓ నా రెండు సిస్టర్ అండి. రెంట్‌కి స్లోలీ. తీసుకున్నాడు తమ్ముడు నన్ను. 6 మెంబర్స్ డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. హ్మ్. అవును, ఉన్నారా చిన్న మీ అమ్మకి సిస్టర్స్, అక్కలు, చెల్లెలు? ఇద్దరు, మమ్మీ వాళ్ళు ముగ్గురు లేడీస్. పెద్దమ్మ హ్మ్. పెద్దమ్మ చనిపోయింది. అంటే నేను 10థ్ హ్మ్. క్లాస్ ఉన్నప్పుడు చనిపోయింది. హ్మ్. ఇంకో పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ ఉంది. హ్మ్. మీ అమ్మని హాస్టల్ చిన్ననా? అమ్మాయి. 5 మేనమామలు, ముగ్గురు పెద్ద అమ్మ వాళ్ళు. అమ్మో! పెద్ద ఫ్యామిలీ. లా లాస్ట్ సెకండ్ మమ్మీ. మమ్మీ తర్వాత ఇంకొక మామయ్య ఉన్నాడు. అందుకే వాళ్ళందరూ లేడీస్ అందరు పెద్దోళ్ళు అయిపోయారు. లేకపోతే ఎవరో ఒకరు సెట్ చేసేవాళ్ళు మనకి. ఆ, ఇప్పుడు నరేంద్ర అన్నయ్య ఉన్నాడు కదా, హ్మ్. వాళ్ళు అంటే వాళ్ళు అక్కయ్యలు, అంటే వాళ్ళ అందరిని అక్కయ్యలని పిలుస్తాం చిన్నప్పటి నుంచి. అదే వాళ్ళందరూ అదే. చాలా పెద్దోళ్ళు, చాలా పెద్దోళ్ళు మనకన్నా. అవునవును. అందరు మినిమం ఒక కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళే. 10-12 ఇయర్స్. అంటే స్వర్ణక్కయ్యకు నాకు ఒక 15 ఇయర్స్ డిఫరెంట్ ఉంటుంది కావచ్చు. అవును. ఆ అన్న ఉమ్, ఒకసారి చెప్పున్నాడు. చిన్నోడు అందరు పెద్దవాళ్ళే చెప్పు. అందరు పెద్దవాళ్ళు. ఈ డాడీ వాళ్ళ సైడ్ కూడా ఏజ్‌లో పెద్దోళ్ళు మేమంతా మనకు 7. వరుసకు కాబట్టి అలా రెస్పెక్ట్ గా మనకి ఏమవుతారో అలానే పిలుస్తాంలే. ఉమ్. ఎవరినైనా ఇప్పుడు మా మేనమామల కొడుకులను కూడా అన్నయ్యనే పిలుస్తాను. ఇట్లా పేరు ఇట్లా పెట్టి ఏం పిలను. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అన్నయ్యనే పిలుస్తాను. చిన్నోళ్ళు అయితే పేరు పెట్టి పిలుస్తాను. ఒక్కడే ఉన్నాడు చిన్నోడు నాకన్నా. మా అమ్మాయి అంటే హ్మ్. ఒకడే ఉన్నాడు చిన్నోడు. మిగతా అంతా పెద్దోళ్ళే. అవును, నేను ఒక ఫోటో పంపిస్తా నీకు. ఎవరో చెప్పు. వద్దులే. ఆహా, వద్దులే కానీ పంపించక్క ఎందుకు. పర్లేదు. అన్ని తెలిసినాక ఏమున్నది అక్క. మనం మాట్లాడుకుంటాన ముందు ఇప్పుడు కామెంట్స్ చేయట్లే ఎవరు. చూస్తారా 5 మెంబర్స్. హ్మ్. నేను 100 లైక్స్ గైస్ వచ్చాయి కదా నిన్న. అక్క 100 లైక్స్ వచ్చాయా నిన్న? మొన్న వచ్చాయా? 87, 88 వచ్చాయి. మరి ఉంచాల్సింది 100 వరకు. నాకు వర్క్ ఉండే అక్క. పెద్ద చిన్నదా, నాకు వర్క్ ఉండే అందుకే నేను ఆఫ్ చేసిన. హ్మ్. నైట్ కూడా వచ్చాయి. నిన్న నైట్ 50 వరకు వచ్చాయి. అవును, మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళా. 50 వచ్చాయి. హ్మ్. నాకు హ్మ్. నైట్ 2 అయింది పడుతుంది. లంచ్ టైం అయినా సైలెంట్ అయిపోయారు. అనమాట ఇది. కరెక్ట్. ఇది బండ్లు సర్వీస్ అవన్నీ. ఇందులో ఒకటి తీసుకెళ్ళు. స్కూటీ కావాలన్నావుగా. ఉందా అక్క? నిజంగా ఉంది స్కూటీ. సెకండ్ కనిపిస్తున్నాయా? హ్యాండ్, ఫస్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కొత్తయి. ఫస్ట్ హ్యాండ్ కొత్త నాకు కొత్త. నాకే టెంపరీగా ఇంటికాడ పని చేసుకుంటా, ఇంటికాడ బయటకు వెళ్ళడానికి. లోపట్నే కూర్చుంటా. స్కూటీ ఉందో చెప్పాక, మర్చిపోకుండా చెప్పు, తీసేసుకుందాం. అడిగినాం చిన్న, అడిగితే టైం పడుతుందంట మనకు కొత్త స్కూటీలు రావడానికి. అది సెకండ్ హ్యాండ్ స్కూటీలు రావడానికి. ఎవరన్నా వెహికల్స్ ఏమంటారు, వాళ్ళు ఇచ్చి రిటర్న్ వాళ్ళ దగ్గర ఉన్న పాత స్కూటీ ఇచ్చి కొత్తవి కొనుక్కుంటారు కదా కొంతమంది. అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా కొంచెం, కొత్త వెహికల్ అవును, రాగానే. అలాంటి అవును. స్కూటీలు అయితే నీకు బెటర్. అలాంటి చూడమని చెప్పిన. కాకపోతే టైం పడుతుంది. 1 మంత్, 2 మంత్, 3 మంత్స్. ఎప్పుడు ఎంత టైం పట్టేది తెలియదు. అవి వచ్చినప్పుడు చెప్తా అంటున్నారు. అట్లా. అదే అక్క. ఒకవేళ ఇంకేమైనా దొరికితే తీసుకో. ఈ లోపు దొరకపోతే నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాక చెప్తాను గానీ. చెప్తాను. మొన్ననే రీసెంట్ గా అప్పుడు చెల్ల వాళ్ళది స్కూటీ వెహికల్స్ వేరే ఉన్నాయని చెప్పి అమ్మిర్రు. ఎంత అరే 25,000 కి ఎంతో అమ్మిర్రు. మంచి స్కూటీ. కొంచెం ఒక 1 మంత్ ముందు చెప్పుంటే బాగుండు. ఆ